నమస్కారం. లైవ్ షోకి స్వాగతం. ముందుగా అతిథుల పరిచయం. శ్రీ శివశంకర్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, శ్రీ మురళీ గారు, సిపిఎం సీనియర్ నేత. ఇక తెలంగాణ వార్తలు చూస్తే ఆగని అప్పుల రగడ, చర్చ సవాళ్లతో రెండో రోజు రాజకీయ రచ్చ, అడ్డగోలు దోపిడీ, అప్పులు, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది కేసీఆర్, డిప్యూటీ సీఎం మల్లు భట్టి తదితర మంత్రులంతా కూడా గట్టిగా మాట్లాడారు. అయితే అప్పులపై కాంగ్రెస్ పచ్చి అబద్ధాలన్న హరీష్ రావు, అన్ని లక్షల అప్పులెందుకు అంటూ మన జూపల్లి కృష్ణారావు గారి ప్రశ్న. నేడు మిడ్జిల్కు సీఎం రేవంత్ రెడ్డి, మిడ్జిల్ మండల్ జడ్పీటీసీగా ఎన్నికై 20 ఏండ్లైన సందర్భంగా పర్యటన, రాజకీయంగా తొలి అడుగు వేసిన గ్రామంలో అంబేద్కర్, ద్యాప గోపాల్ రెడ్డి విగ్రహావిష్కరణ, మిడ్జిల్ ఉర్కొండ మండలాల అభివృద్ధికి 350 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన, అనంతరం శివారులో బహిరంగ సభలో ప్రసంగించనున్న సీఎం. ఇది ఆసక్తికరమైన అంశం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 20 ఏళ్ల ప్రస్థానంలో ఖచ్చితంగా వ్యక్తిగతంగా చూస్తే మంచి రాజకీయంగా మంచి అచీవ్మెంట్ కిందే లెక్క. దీనిపైన తమ అభిప్రాయం చెప్పడానికి కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఇందిరా శోభన్ గారు ఫోన్లో ఉన్నారు. ఇందిరా శోభన్ గారు, ముందుగా సీఎం గారికి అభినందనలు. ఏమిటి ఈ రాజకీయ ప్రస్థానం మీద మీ కామెంట్ ఏమిటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యానల్లో ఉన్నటువంటి సోదరులకు, మీకు అలాగే సాక్షికులకు గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం. సో ఇవాళ ముఖ్యమంత్రి గారు ఇండిపెండెంట్ గా జెడ్పీటీసీగా మిడ్జిల్ పాలమూరు బిడ్డగా జెడ్పీటీసీ గెలిచిన తర్వాత నెక్స్ట్ ఎమ్మెల్సీగా ఇండిపెండెంట్ గా గెలిచి ఒక 17 సంవత్సరాల కాలంలోనే ఇవాళ రాష్ట్రంలో అత్యున్నతమైనటువంటి స్థానం ముఖ్యమంత్రి స్థాయికి ఎదగడం అన్నది, ఒక కామన్ మ్యాన్ గా పొలిటికల్ గా ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేని వ్యక్తి రావడం అన్నది హర్షించేదని. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో తనకి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సార్. సో ఏదేమైనప్పటికీ కూడా కష్టపడితే పొదులతో ఉంటూ ప్రజలు ఆశీర్వదిస్తారని చెప్పడానికి ఇది మంచి నిర్వచనంగా, ఉదాహరణగా చెప్పొచ్చు. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే పాదయాత్ర ప్రజల్లోకి వెళ్ళి తనను తాను చాటుకొని ముఖ్యమంత్రిగా ఎలా అయ్యారో మనం చూస్తున్నాం. ప్రజల గుండెల్లో ఈ రోజు వరకు కూడా చెరగని ముద్రగా మిగిలిపోయినారు వైఎస్ఆర్ గారికి మనం చూస్తున్నాం. కాబట్టి ముఖ్యంగా ప్రజల సంక్షేమం కోరేటువంటి నాయకుల యొక్క పేర్లు చిరస్థాయిగా ఉంటాయని చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ రాష్ట్రంలో 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పాలించినటువంటి కేసీఆర్ గారు పదే అక్కసు వెళ్ళగక్కుతూ వాళ్ళు చేసినటువంటి తప్పులను ఇప్పుడు కేసీఆర్ గారి ప్రస్తావన అవసరం లేదు, ఎందుకంటే పాజిటివ్ గా రేవంత్ రెడ్డి గారికి అభినందనలు చెప్తున్న సందర్భంలో ఆ వివాదాల్లోకి వెళ్లకుండా ఉంటే బెటర్ ఏమో. ఇందిరా గారు డెఫినెట్ గా ఇస్తాను. అంటే ఈ సందర్భంలో ఒక ముఖ్యమంత్రిగా మాజీ ముఖ్యమంత్రి గారు కూడా విషయం చెప్తే కూడా ప్రజలకు సాంప్రదాయాన్ని నెలకొల్పినట్టుగా ఉద్దేశం సార్ ఇక్కడ. రైట్, గుడ్. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు జడ్పీటీసీగా పోటీ చేసిన సందర్భంలో ఆయన ఎలాంటి వ్యూహాలు అమలు చేశాడు, ఎట్లా అందరినీ కలుపుకెళ్ళాడు, అవన్నీ కూడా నాకు కూడా వ్యక్తిగతంగా కొంత తెలుసు. ఆ రకంగా ఆయన స్ట్రగుల్ అయిన తీరు కానీ రాజకీయ ప్రయాణం చేసిన తీరు కానీ ఖచ్చితంగా ఆసక్తికరమైంది. ప్రజలకు ఇప్పుడు ఈ అవకాశాలన్నింటినీ ఉపయోగించుకుని ప్రజలకు మేలు చేస్తే అంటే ఆల్రెడీ ఇప్పటి వరకే అంటే ఫస్ట్ తనకి ప్రజల్లో ప్రస్తావన ఆ యొక్క స్థానాన్ని కల్పించినటువంటి కల్వకుర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి మేడ్చల్ అయ్యుండొచ్చు. అప్పుడు ఉన్నటువంటి సందర్భంలో ఇప్పటికీ వాళ్ళకి చాలా వరకు నిధులు ఇవ్వడము, వ్యక్తిగతంగా పేర్లు పెట్టి పిలవడము, వాళ్ళని కలవడము అన్నది అంటే మర్చిపోయినటువంటి వ్యక్తిత్వం అని సందర్భంగా చెప్పాలి. మొత్తం మీద పట్టుదలగా నేను ఎప్పటికైనా సీఎం అవుతానండి అని చెప్తుండేవారు. నాతో చెప్పారు, చాలా మంది తోటి అనేవారు. ఎట్లా అంటే కూడా వివరణ ఇస్తుండేవారు. మొత్తం మీద అది ఆ పట్టుదలతోటి సాధించి చూపారు. అందుకు వారిని అభినందించాలి. అలాగే ప్రభుత్వాన్ని కూడా మంచిగా నడిపి పేరు తెచ్చుకోమని మాత్రం సలహా ఇస్తాం. అంతకంటే ఏముంటుంది. డెఫినెట్ గా సార్, ప్రజలు కోరుకున్న దానికి బ్రహ్మాండమైన సంక్షేమ అభివృద్ధి 2 కళ్ళలాగా ముందుకు వెళ్తూ ఎవరెన్ని విమర్శలు చేసినా పట్టించుకోకుండా తన పని తను ఇంకా మరింత సుదీర్ఘంగా ప్రజలకి సేవ చేయాలని మనస్ఫూర్తిగా ఆ పాలమూరు బిడ్డగా తన పక్కన ఉన్నటువంటి చెల్లెగా కోరుకుంటున్నారు సార్ మనస్ఫూర్తి. రైట్, ఆల్ ది బెస్ట్ టు సీఎం అండ్ మీకు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక ఏపీ వార్తలోకి వెళ్దాం. తిరుపతిలో రిటైర్డ్ జడ్జి ఆఫీస్ వద్ద రెక్కి ఎస్పీకి ఫిర్యాదు చేసిన రిటైర్డ్ జడ్జి గురప్ప నాయుడు. చంద్రగిరి కూటమిలో ముదిరిన విభేదాలు. ఎమ్మెల్యే పులివర్తి నానిపై పవన్ కళ్యాణ్కు ఫిర్యాదు చేసిన జనసేన ఇన్ఛార్జి మనోహర్ అక్రమ మైనింగ్ చేస్తూ పర్యావరణాన్ని నాశనం చేస్తున్నారని ఆరోపణ.
సో మురళి గారు మీరు ఆ ప్రాంతం వారే కదా, చివరికి రిటైర్డ్ జడ్జి అని కూడా వదిలిపెట్టట్లేదు కొందరు తెలుగుదేశం నేతలు. ఎమ్మెల్యే మీద డైరెక్ట్ ఎమ్మెల్యే అనుచరుల మీద ఈయన అనుచరుల పనేనని అనుమానం వ్యక్తం చేశారట. సంక్షిప్తంగా దీని మీద మీ కామెంట్ చెప్తారా? సార్ నేను కూడా చూశాను ఈరోజు ఉదయం మీడియాలో. అదే ఇప్పుడు ఒక రిటైర్డ్ జడ్జి కూడా నా ఇంటి దగ్గరకు వచ్చి రెక్కీ చేశారు, నాకు రక్షణ కల్పించండి అని చెప్పి జిల్లా ఎస్పీ గారికి నిన్ననే ఫిర్యాదు ఇచ్చినట్టుగా కూడా నేను మీడియాలో చూశాను. ఓ దురదృష్టకరమైనటువంటి వాతావరణం ఇది. ఇప్పుడు అక్కడ ఏ సమస్య అయితే మనం ఇప్పుడు ప్రస్తావించుకున్నామో, ఆయన కూడా ఒక రిటైర్డ్ ఆర్టీఓ, వృద్ధ దంపతులు 80 ఏళ్ల వయసులో ఉన్నటువంటి వాళ్ళ భూముల్ని స్వయంగా ఒక మంత్రి గారు, ఎమ్మెల్యే గారు వీళ్ళంతా కలిసి కట్టుగా ఉండి దీన్ని కబ్జా చేశారనేది అక్కడ సమస్య. వాళ్ళకి మద్దతుగా నిలిచినటువంటి గుర్రప్ప నాయుడు గారు ఇట్లాంటి వాళ్ళ మీదకి పోయి రెక్కీ చేశారు అని చెప్పి కూడా ఈరోజు చూశాను నేను. ఈ వాతావరణం ఏ రకంగానూ మంచిది కాదు. ఇది వీటి మీద కఠినంగా వ్యవహరించాలి పోలీసు యంత్రాంగం అనేది నా రిక్వెస్ట్. రైట్. చెరబట్టిన పచ్చ తోడేళ్లు కృష్ణమ్మ విలవిల ప్రకాశం బ్యారేజ్ దిగువన కృష్ణానది గర్భంలో అడ్డగోలుగా ఇసుక తవ్వకాలు. ఇదేదో ప్లాట్లు వేసినట్టుగా చేసి అన్నట్టుగా కనపడుతుంది ఆ బొమ్మ చూస్తే. మరి పర్యావరణ శాఖ మంత్రి కూడా అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు గారు వీటి మీద మరి ఎందుకు చర్య తీసుకుంటున్నారో లేదో తెలియదు. అరవవేట తీరం విలవిల మాటలకే పరిమితమైన చంద్రబాబు ప్రకటనలంటూ ప్రధానంగా మత్స్యకారులకు సంబంధించిన ఇష్యూ, తమిళనాడుకు సంబంధించిన మత్స్యకారులు ఇస్తున్నటువంటి తీరు మీద కథనాన్ని ఇచ్చారు. కళాశాల దశలోనే వ్యాపారాలపై ఆలోచించాలి, యువతకు సీఎం చంద్రబాబు సూచన. ఉద్యాన పంటల సాగులో లింగాల మండలాన్ని ఆదర్శంగా తీసుకోవాలని సలహా. సింగపూర్ సహకారంతో ఇంటిగ్రేటెడ్ స్మార్ట్ టౌన్షిప్ 400 నుంచి 500 ఎకరాల్లో నిర్మించాలని యోచన అని ఎల్లో మీడియా ప్రముఖంగా రాసింది అమరావతి ప్రాంతానికి సంబంధించి. ఫీజులపై సందిగ్ధం, ప్రవేశాలు ఆలస్యం, ఇంజనీరింగ్ కౌన్సిలింగ్కు విద్యార్థులు ఎదురు చూపులంటూ ఎల్లో మీడియా ఎందుకు రాసిందో, ఏ లక్ష్యంతో రాసిందో కానీ మరి దాని మీద ఎట్లా ప్రభుత్వం రియాక్ట్ అవుతుందో చూడాలి. మూసీపై హెరిటేజ్ పడగ సాక్షిలో వచ్చింది వార్త. డైరీ వ్యర్థాలు నదిలో కలిపేస్తున్న ఈ సంస్థ పైన శామీర్పేట నుంచి నాగోల్కు ట్యాంకర్ ద్వారా తరలిస్తున్నారంటూ ప్రభుత్వానికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్న కాలనీ సంఘమట. మరి ఇటువంటివి జరగకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఆ కంపెనీ వారికి కూడా ఉంది. మరి అది కరెక్ట్ అయితే రైట్. సచివాలయాల్లో వారసత్వ మ్యుటేషన్లు నిలిపివేత. మరి తేలిగ్గా ప్రజలకు అందుబాటులో ఉన్న ఈ సదుపాయాన్ని ఎందుకు ఆపేస్తున్నారు, మీపై ఎందుకు కేసు పెట్టకూడదంటూ కర్నూలు జిల్లా మహిళ కేసులో ఎస్హెచ్ఓ అని హైకోర్టు ప్రశ్నించింది. ఇక రావణ్పై దాడికి జనసేన నేతలు యత్నం చేయటం. ఇంకొకటి, నా పొలంలోకి వెళ్తే చంపేస్తామంటున్నారు టీడీపీ ఎంపీ, పిఏ, మంత్రి అనుచరుల అండతో కాల్మనీ వ్యాపారులు బెదిరిస్తున్నారు. 5 కోట్లు అప్పు తీసుకుని 21 కోట్లు చెల్లించా, అయినా నేను తనఖా పెట్టిన పొలాన్ని విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. విజయవాడకు చెందిన మహిళా వ్యాపారవేత్త చాగర్ల గాయత్రి ఆవేదన. అయ్యా ఇటువంటివి చూడండి సార్, పోలీసు వారు అచ్చంగా ఈ రావణ్ మీద కొనసాగుతున్న కక్ష సాధింపు చూడండి ఎంత దారుణం అండి. ఇప్పటికి 3 కోర్టులు అయిపోయినాయి, 3 కోర్టుల్లోనూ బెయిల్ ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు మచిలీపట్నం నుంచి పాయకరావుపేటకి తరలిస్తున్నారట. ఇదేమి కక్ష, ఇదేమిటి? పవన్ కళ్యాణ్ గారు ఓ పక్కేమో లోకేష్ గారు రెడ్ బుక్ అంటున్నారు, ఇంకో పక్కేమో పవన్ కళ్యాణ్ గారు టాస్క్ ఫోర్స్ అంటున్నారు. మరి వీళ్ళిద్దరికి ఉన్న అధికారాలు ఏమిటో, మంత్రి పదవులు, వీళ్ళు చేసే శాఖలు ఏమిటో, చంద్రబాబు గారు ఏం చేస్తున్నారు, హోంమంత్రి గారు ఏం చేస్తున్నారో కానీ వీళ్ళిద్దరూ మరి ఇప్పుడు అంతా లోకేష్ గారికైనా రెడ్ బుక్ ఏమంటారు క్రెడిట్ నాకు కూడా కావాలన్నట్టుగా ఈయన టాస్క్ ఫోర్స్ పెడతారట. సోషల్ మీడియాని అణిచివేయటం, ఏది అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తే దానికి ఆల్రెడీ ఉన్నాయి కదా సిస్టమ్స్. ప్రశ్న రావణ్పై దాడికి జనసేన శ్రేణులు యత్నం. మచిలీపట్నంలో స్టేషన్ గోడలు దూకి బీభత్సం, ఉద్రిక్తత. చివరికి పోలీసు వాళ్ళని కూడా తోసుకు వెళ్ళిపోతే పోలీసులు లాఠీచార్జీ ప్రయోగించాల్సి వస్తుంది. అంతకుముందు పిఠాపురంలో అదుపులో తీసుకున్న బందర్ పోలీసులు రావణ్ని. వరుస కేసులతో యూట్యూబర్ మళ్ళీ అరెస్ట్, కోర్టులో హాజరు. ఈ రకంగా సాగిస్తున్నారు. ఈయన పివిఎన్ శర్మ గారు అన్న ఒక ఆయన పవన్ కళ్యాణ్ గారికి హితబోధ చేస్తున్నారు. అధికారం ఎంతోసేపు ఉండదు, శాశ్వతం కాదు,
నెత్తికెక్కితే నాశనం తప్పదు. ప్రజలు అన్ని విషయాలు గమనిస్తున్నారు. మీరు చదివిన 2 లక్షల పుస్తకాల్లో కర్మ సిద్ధాంతం గురించి చదివి ఉంటే ఇలాంటి ప్రతీకార చర్యలు చేయరు. ఇప్పటికైనా చదివి అర్థం చేసుకోండి అని ఆయన సలహా ఇస్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు ఆ సలహా పరిస్థితి, అలాగే ప్రకాష్ రాజ్ గారు కూడా మీ కక్ష సాధింపులకు పోలీస్ శాఖను వాడుకోండి అని కూడా చెప్పారు. సో సిపిఎం కూడా ఈ రకమైన చర్యలను ఖండించింది. మురళి గారు చెప్పండి, ఈ రావణ్ ఇష్యూలో ఇంత దారుణంగా మళ్ళీ ఇప్పుడు 3వ కోర్టులో బెయిల్ వచ్చినా కూడా ఇప్పుడు అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక 200 కిలోమీటర్లు 300 కిలోమీటర్లు తరలించడం ఏమిటి? ఈ పరిస్థితి మీద మీ విశ్లేషణ ఏమిటి? సార్, మిత్రుడు వైసీపీ మిత్రుడు ఉన్నారు, వారికి మీకు నమస్కారం. వాస్తవంగా శివశంకర్ గారు, వీక్షకులు కూడా నేను సిపిఎం పార్టీ తరఫున నమస్కారాలు తెలియజేస్తున్నాను. మీరు అన్నట్లుగా ఇప్పుడు రావణ్ తప్పు చేస్తే కోర్టులు ఉన్నాయి, పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, ఒక వ్యవస్థ ఉంది, మనకు రాజ్యాంగ వ్యవస్థలు ఉన్నాయి. ఈ రాజ్యాంగ వ్యవస్థలు చేయాల్సినటువంటి పనులు అక్కడ ఉండగా దాడులు చేయడం, భౌతికమైనటువంటి దాడులు చేయడం, కోడిగుడ్లు విసరడం, బూతులు తిట్టడం, ఎవరైతే ఈ రకమైనటువంటి వాటికి ప్రేరేపించడానికి తోడ్పడ్డారో వాళ్లే మళ్ళీ శుద్ధులు చెప్పడం. ముఖ్యంగా మన పవన్ కళ్యాణ్ గారి ప్రసంగాలు, లేదా ఆయన ఆవేశపడే తీరు, ఆయన భాష, ఎవరినైనా గతంలో గాని ఇప్పుడు గాని మేము దగ్గరగా కూడా చూసిన చాలా సందర్భాల్లో విచక్షణ కోల్పోయి మాట్లాడేటువంటి వైఖరి ఆయనకి మొదటి నుంచి ఉంది. ఇప్పుడేమో రాజ్యాంగం గురించి, చట్టాల గురించి, పద్ధతుల గురించి, వాక్ స్వాతంత్రం గురించి ఇవన్నీ కూడా చెప్తున్నారు. సరే, అవన్నీ చెప్పారు, చట్టంలో ఉన్నటువంటి విషయాలు మీరు ఉప ముఖ్యమంత్రి హోదాలో మంచిదే. కానీ భౌతిక దాడులేంది? లేదా పవన్ కళ్యాణ్ గారిని విమర్శ చేశారు కాబట్టి ఏమి చేయాలో ఆ కేసుకు ఆధారంగా ఆ కోర్టు నిర్ణయం చేస్తుంది, ఆ న్యాయ వ్యవహారం చూసుకుంటారు. అక్కడ ఒక కేసు పెట్టి అది బెయిల్ ఇస్తానే వెంటనే అక్కడి నుంచి ఇంకొక చోటుకి తరలించడము. ఈ రోజు మచిలీపట్నంలో నిన్న రాత్రి ఆయనకి బెయిల్ ఇచ్చారు. బెయిల్ ఇచ్చిన తర్వాత మళ్ళీ వెంటనే అనకాపల్లి జిల్లా, ఎక్కడ పాయకరావుపేట, అక్కడ కేసు పెట్టారని చెప్పేసి ఇక్కడి నుంచి తరలించే ఇవన్నీ ఏంటి? దాని అర్థమేమి అంటే మేము అధికారంలో ఉన్నాం కాబట్టి మా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తన చేస్తాము. ఈ ప్రవర్తన ఎవరేమనుకున్నా మాకు లెక్కలేదు. భయపెట్టి మేము వ్యవహారం చేద్దామన్నటువంటి ధోరణి తప్ప మరొకటి కాదు. ఇప్పుడు తప్పు చేసిన వాడికి మీకు ఏం తేడా ఉంది? ఆయన ఒకసారి తప్పు చేస్తే మీరు 100 సార్లు తప్పులు చేస్తున్నారు కదా. ఇది ఇప్పుడు ప్రజానీకం చూస్తున్నటువంటిది. ఇది రాజ్యంలో రావడం, ఈ అసహన ధోరణులు లేదా పరిపాలకులు ఎవరైతే వీటిని సంరక్షిస్తామని చెప్పి, రాజ్యాంగ విలువలను మేము సంరక్షిస్తామని చెప్పి ప్రమాణాలు చేసి మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా, ముఖ్యమంత్రులుగా కుర్చీల్లో కూర్చుంటున్నారు, వాళ్లే ధ్వంసానికి పాల్పడడం, ఆ విలువలకి విరుద్ధమైనటువంటి పద్ధతిలో పాల్పడడం ఏ రకంగానూ క్షంతవ్యం కాదు. రావణ్ విషయంలో కూడా అంతే. రావణ్ తప్పు చేసి ఉంటే కోర్టులు చూసుకుంటాయి, పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, మిగిలిన రాజ్యాంగ వ్యవస్థలన్నీ వాటి ద్వారా జరగాల్సినటువంటి పని ఈ రోజు ఇష్టం వచ్చినట్టుగా రోడ్లలో దిగి తన్నే కార్యక్రమం. ఒక మనిషి మీద 100ల సంఖ్యలో వచ్చి జనం పడిపోతే ఈ మూకదాడులు, ఇది ఇంకా చాలా ప్రమాదకరమైనది. ఒక కొత్త సంస్కృతి, మూకదాడులు అనే సంస్కృతి ఏందండి? ఈ రకమైనటువంటి ఎంత తప్పు చేసినటువంటి మనుషులైనా ఈ రకంగా 100,000 సంఖ్యలో వచ్చి జనం మీద పడిపోయి కొడతారా? ఇది పూర్తిగా శాంతి భద్రతల వైఫల్యం. ఇట్లాంటి దానికి నేను హోంమంత్రిగా ఉంటే ఇంకేం చేస్తాను? హోంమంత్రి లేకుండానే ఈ రకమైనటువంటి దీనికి పాల్పడతా ఉంటే మీరు హోంమంత్రి అయితే ఇంకేమైపోతుంది? ఇది ఏ రకంగాను ఇదేదో ఆయన రావణు ఏ పార్టీ లేకపోతే ఏ సంఘము లేకపోతే ఆయన వెనకాల ఏముందన్నటువంటి దాంతో నిమిత్తం లేదు. ఏ పార్టీ అయినా, ఏ వ్యక్తి అయినా ఈ దేశంలో ఉన్నటువంటి పౌరులుగా వాళ్ళకి వర్తించేటువంటి హక్కులు అనేకం ఉన్నాయి. వాటిని రాజ్యం నేరుగా ధ్వంసం చేసే కార్యక్రమం ఏమాత్రం సమంజసం కాదు. ఈ రకమైనటువంటి ధోరణులు విడనాడాలి. ఒక రావణ విషయంలోనే కాదు, సోషల్ మీడియా కార్యకర్తల మీద ఈ రకమైనటువంటి దాడులు జరిగాయి, ఆర్టీఐ కార్యకర్తల మీద ఈ రకమైనటువంటి దాడులు జరిగాయి. విమర్శలు చేసినటువంటి వాళ్ళని సోషల్ మీడియాలో వాక్ స్వాతంత్రం గురించి ఇప్పుడే మన పవన్ కళ్యాణ్ గారు నిన్న మాట్లాడారు కదా, ముఖ్యమంత్రి హోదాలో వాక్ స్వాతంత్రం పేరిట ఈ రోజు సోషల్ మీడియాలో రకరకాల విపరీత ధోరణులు కూడా వచ్చాయి. వాటన్నిటిని ప్రశ్నించవద్దు లేదా ఆ చట్టాలని వినియోగించవద్దు అని మేమేమి అనడం లేదు. ఈ రోజు మీరు చెబుతున్నటువంటి మామూలు సాధారణమైనటువంటి విషయాలు ప్రశ్నించిన, ఈ రోజు క్వశ్చన్ చేస్తే, ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్పొరేట్ శక్తులు చేస్తున్నటువంటి తప్పుల్ని క్వశ్చన్ చేయడానికి ప్రయత్నం చేసిన సాధారణమైనటువంటి ప్రజలను కూడా, నేనేదో ఒక రావణ్ అనే విషయం కాదు, మా పార్టీ కార్యకర్త అప్పలరాజు అదే అనకాపల్లి జిల్లాలో
అక్కడ ఉన్నటువంటి భూసేకరణకు వ్యతిరేకంగా ఏమి చేశాడు? ఆయన పోయి ప్రజల్ని సమీకరణ చేసి న్యాయం చేయండి మహాప్రభు అని చెప్పి ధర్నాలు చేయించాడు, లేదంటే వినతి పత్రాలు ఇచ్చాడు అధికారులకి, ప్రజాప్రతినిధులకి. ఇస్తే పీడీ యాక్ట్ పెడతారా? ఇట్లాంటివి అనేక రకాలైనటువంటి ఘటనలు ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నాయి. ఇది మంచిది కాదు. ఏ రకంగానూ ప్రజల మధ్య ఇంతటి తీవ్రమైనటువంటి గ్యాప్ తీసుకొని రావడము, లేదా రకరకాల విభజన రాజకీయాలను స్వయంగా రాజ్యంలో ఉన్నటువంటి నాయకత్వం లేదా పాలకులు చేయడం అనేది తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది. ఈరోజు తాత్కాలికంగా ఏదో వీళ్ళకి లాభం కనిపించవచ్చు, కానీ అల్టిమేట్ గా చాలా పెద్ద నష్టం జరుగుతుంది. మన రాష్ట్రం పెద్ద ఎత్తున నష్టపోతుందనే విషయాన్ని అర్థం చేసుకోవాలని నేను సిపిఎం పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను. రైట్, సమాజానికి ప్రమాదకరంగా ఇట్లాంటి ఘటనలు జరగకూడదు కదా. రైట్, శివశంకర్ గారు చెప్పండి, లోకేష్ గారు రెడ్ బుక్ పోటీగా ఈయన టాస్క్ ఫోర్స్ని తీసుకొస్తున్నారు, అసలు వీళ్ళిద్దరు శాఖలు ఏంటి, వీళ్ళు చేసే కార్యక్రమాలు ఏంటి అనే విమర్శలు వస్తున్నాయి కదా సోషల్ మీడియాలో కానీ ఇతరత్ర. ఇప్పటికే రెడ్ బుక్ గోల్తో జనం వస్తుంటే ఇప్పుడు మళ్ళీ ఈయన టాస్క్ ఫోర్స్ అని పెట్టి నేను చేస్తానంటున్నారు. మరి నిన్న చట్టం మీద ఉపన్యాసాలు ఇచ్చారు, వాళ్ళ పార్టీ వాళ్ళు దాడి చేశారు. మరి దాడి చేస్తే ఖండన చేశారా? పోలీస్ స్టేషన్ మీదే దాడి చేశారు కదా. అదే ఇంకోళ్ళ మీద ఇంకోళ్ళు ఎవరైనా చేసింటే ఇప్పటికి ఎన్ని విమర్శలు ఎన్ని ఖండనలు వచ్చేవి. మరి కేసులు పెట్టేవాళ్ళు. మరి ఇప్పుడు వాళ్ళ మీద కేసు పెట్టారో లేదో నాకు తెలియదు. కేసు పెట్టుంటే మంచిదే. పోలీసు వాళ్ళని కూడా ఇష్టం వచ్చినట్టు తోసేసుకుంటూ వెళ్తున్న తీరు చూస్తే మరి అది వాళ్ళని ఏమనాలి? సో ఓవరాల్గా ఈ రావణ్ మీద ఈ రకమైనటువంటి కక్ష సాధించే యత్నం ఇటువంటిప్పుడు కదా అధికారంలో ఉన్న వాళ్ళ సంయమనం పాటించాల్సింది. పవన్ కళ్యాణ్ గారు ఆ విషయం మర్చిపోయి వ్యవహరిస్తున్నారా అన్న విమర్శకు గురవుతున్నారు కదా శివశంకర్ గారు. సార్ నమస్తే సార్, మీకు సాక్షి వీక్షకులు అదేవిధంగా కమ్యూనిస్ట్ చేత మా సోదరుడు మురళి అన్నకి అందరికీ నమస్కారములు. ఈరోజు మీరు అన్నట్టు ఇక్కడ రెండు అంశాలు సార్. ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటిది అసాధారణమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. వెరీ డేంజర్ సిచ్యువేషన్ లో ఉంది. ఇక రెండవది, లోకేష్ గారేమో రాజ్యాంగాన్ని తన చేతుల్లోకి తీసుకుంటే పూర్తిగా దాన్ని మార్చేసేసి భారత రాజ్యాంగాన్ని ఎర్రబుక్కు రాజ్యాంగం ద్వారా తనకు ఏ విధంగా చెప్పాడో ఆ విధంగా చేస్తా వెళ్తా ఉంటే కనుక ఈ పవన్ కళ్యాణ్ గారు నాకేం తక్కువ, మా నాయకులకు ఏం తక్కువ, మా జన సైనికులు కూడాను దానికి పోటీ పడాలి కదా, లేకపోతే మేము ఎక్కడ వెనకాల పడిపోతాము అని చెప్పి మీరన్నట్టు ఒక టాస్క్ ఫోర్స్ లా క్రియేట్ చేసేసి ఎవరైనా ప్రశ్నిస్తే చట్టాన్ని ఎవరైనా కూడాను చట్ట ప్రకారం వెళ్ళినా, లేకపోతే వాళ్ళు అన్నట్టు వాక్ స్వాతంత్రం హక్కు ఉంది కదని ఎవరైనా ప్రశ్నించినా కూడాను మనకేమో ఆ చట్టాలు వర్తించవు ఆంధ్రప్రదేశ్ లో. మీరు టాస్క్ ఫోర్స్ ద్వారా ఇష్టం వచ్చినట్టు దాడులు చేయండి. పోలీస్ స్టేషన్లు కాదు కదా, పోలీస్ స్టేషన్లు అదేవిధంగా ఎక్కడైనా కోర్టులు కానీ ఎక్కడైనా కూడా తెగబడి దాడులు చేయండి, మిమ్మల్ని ఎవరు కూడా ప్రశ్నించరు, ఎందుకంటే చట్టం అంతా కూడా మన చేతుల్లో ఉంది కదా అనేటువంటి ఒక సందేశాన్ని ఈ రోజు ఇచ్చినట్టుంది. ఏం సార్ ఇది? ఇక్కడ అంచెలంచెలుగా ఆంధ్రప్రదేశ్ లో ఎలా జరుగుతుందంటే కనుక ఫస్ట్ ఒక సెక్షన్ ఆఫ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద టార్గెట్ చేశారు, తర్వాత వచ్చేసి జర్నలిస్టుల మీద టార్గెట్ చేశారు, మీలాంటి వాళ్ళ మీద, ఇంకా చాలా మీద, తర్వాత యూట్యూబర్స్ మీద, తర్వాత కమ్యూనిస్టు నాయకులు కూడా ఎవరైనా నోరెత్తితే వాళ్ళు కూడా అతీతం కాదనేటువంటిది ఉంది. తర్వాత సినిమా వాళ్ళ మీద పోసాని మురళీకృష్ణ గారు ఎంత చూసాము. అంటే ఎవరైనా కూడాను నోరు విప్పితే, ప్రశ్నిస్తే, లేకపోతే కనుక ఏ విమర్శ చేసినా కూడాను ఈ రాష్ట్రంలో మీరు ప్రపంచంలో ఎక్కడున్నా కూడా లాక్కొని వచ్చి చట్ట ప్రకారం శిక్షించడమే కాదు, అవసరమైతే పోలీస్ స్టేషన్ లో ఉన్నా కూడాను మా మూకలు దాడులు చేస్తాయి, పోలీసులు లెక్క చేయరు, పోలీసులు కూడా ప్రేక్షక పాత్ర పోషించాల్సిందే అనేటువంటి విషయం నిన్న అన్ని కూడా చూస్తే ఆ పరిణామాలంతా కూడాను వాళ్ళు చేసేటువంటి చేష్టలన్నీ అర్థమవుతా ఉన్నాయి. ఇక్కడ సుమోటోగా ఎందుకు కేసు చేయకూడదు సార్? 24 గంటలు గడిచింది, పోలీస్ స్టేషన్ మీద పోలీసులు తోసుకుంటూ వెళ్ళి పోలీస్ స్టేషన్ గోడలు దూకి పోలీసుల సమక్షంలోనే దాడులు చేస్తా ఉంటే కనీసం అంటే కనుక ఒక్కరి మీదైనా కూడా కేసు పెట్టారా? ఒక్కరిని అదుపులో తీసుకున్నారా? తద్వారా ఏం చెప్తున్నారంటే వీళ్ళు మీకు ఎవరి దగ్గర నుంచి మీకు హాని ఉండదు, లేదా ఎవరి దగ్గర నుంచి మీకు అరెస్టులు కానీ భయపడాల్సినటువంటి అవసరం లేదు, మీరు ఎంతవరకైనా వెళ్ళండి అనేటువంటిది ఒక గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. రావణ్ అనే వ్యక్తి మీ ప్రకారము తప్పు చేశారనుకుందాం, తప్పు చేస్తే ఒక చట్టాల ప్రకారము కేసులు నమోదు చేశారు, తద్వారా కేసుల్లోంచి తీసుకొని అరెస్టులు చేశారు, గౌరవ న్యాయస్థానం వారికి బెయిల్ ఇచ్చింది, ఇంకొక దగ్గర పెట్టారు, అక్కడికి తీసుకెళ్లారు, అక్కడ గౌరవ న్యాయస్థానం బెయిల్ ఇచ్చింది, ఇంకొక దగ్గర పెట్టారు. మాకు తెలిసిన సమాచారం ప్రకారము ఇప్పటికే దగ్గర 36 కేసులు రిజిస్టర్ అయ్యాయి. ఆ కేసుల్లో ప్రతి స్టేషన్ చుట్టూ తిప్పి రాష్ట్రం అంతా పోసాని మురళీకృష్ణ గారిని ఏ విధంగా తిప్పారో అంతకు రెట్టింపులైన తిప్పాలి. భవిష్యత్తులో ఎవరు కూడా పవన్ కళ్యాణ్ గారి పేరు విప్పాలన్నా, పేరు ఎత్తాలన్నా
లేకపోతే కూటమి ప్రభుత్వం ఏమి చేసినా కూడా మాట మాట్లాడాలన్నా కూడా పోసానిని చూడండి, లేదా రావణ్ను చూడండి, లేదా కొమ్మినేని గారిని చూడండి, జస్ట్ నవ్వినందుకు ఆయన మీద పెట్టాము అనేటువంటి ఒక సిగ్నల్ అనేటువంటిది పంపిస్తాం జనాలలోకి. అధికారం అనేటువంటిది శాశ్వతం కాదు సార్. ఇక్కడ ఆయన పదే పదే ఏం చెప్తున్నారు, హోంమంత్రిత్వ శాఖ నా చేతిలో లేదు, హోంమంత్రిత్వ శాఖ నా చేతిలో లేదంటున్నారు. అంటే హోంమంత్రిత్వ శాఖ మీ చేతిలో లేకుండానే జన సైనికులు ఈ విధంగా బరితెగిస్తున్నారంటే, ఒకవేళ పొరపాటున రేపు మీ చేతిలోకి ఆ హోంశాఖ మంత్రిత్వ శాఖ మీ చేతిలోకి వస్తే ఇక ఇళ్లలో సంసారాలు కూడా చేసుకొనివరా, ఊర్లలో కూడా జనాలు ఉండనివరా? ఏ విధంగా సందేశాలు పంపుతా ఉన్నారు? అసలు మన చట్టాలు ఏం చెప్తున్నాయి? స్వాతంత్రం వచ్చి దాదాపు 75 సంవత్సరాలు దాటింది, వజ్రోత్సవాలు ఎన్ని చేసుకుంటున్నాము. ఈ తరుణంలో మీరు చేసేటువంటి ఈ యొక్క లా అండ్ ఆర్డర్ చేతిలోకి తీసుకొని ప్రజల స్వేచ్ఛను హరిస్తూ, ప్రాథమిక హక్కులను హరిస్తూ ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు? ఇందాక ఆయన కూడా చక్కగా చెప్పారు, మన మురళి అన్న, అదే విధంగా మన ప్రకాష్ రాజు కూడా. ఎక్కడ పోతున్నాము? ఎవరిది శాశ్వతం కాదు అధికారం అనేటువంటిది. చక్రం తిరిగింది, దాదాపు 2.5 సంవత్సరం పూర్తి అయిపోయింది. ఇక మీకుండేది 1.5 సంవత్సరమే, చివరి సంవత్సరం ఎన్నికల సంవత్సరము. ఎవ్వరు కూడాను మీ యొక్క ఈ యొక్క ఎంత అనగదొక్కే కొద్దీ అంత పైకి వస్తుందే గాని ఎవ్వరు కూడాను సార్ ప్రస్తుతం అయితే కనుక కాస్త నోర్లు ముయించేమో గాని ప్రజల మనసులో తగినటువంటి ఆవేదనను మాత్రము చల్లార్చలేరు, అనగదొక్కలేరు. అయితే ఖండించాలి. దాడులు చేయటం కానీ చివరికి పోలీసాన్ని తోసేసి మరీ లోపలికి వెళ్తున్నారు. మరి అయినా కూడా వాళ్ళ మీద కేసులు పెట్టక్కర్లేదా? రాజ్యాంగం గురించి, చట్టం గురించి చాలా ఉపన్యాసం ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు మరి దాన్ని ఖండించాలి కదా. అట్లా చేయొద్దు, ఏ పార్టీ వారైనా ఇట్లా చేయొద్దని చెప్తే ఆయనకి గౌరవం తప్ప కేవలం తనకు వ్యతిరేకంలో వాళ్ళని మాత్రమే ఇట్లా చేస్తే ఉపయోగం ఏముంటుంది? దానివల్ల సమాజానికి నష్టం తప్పితే ఇంకోటి ఏం కాదు. వివేకా హత్య కేసులో తదుపరి దర్యాప్తు అక్కర్లేదు, సమగ్ర విచారణను ఇప్పటికే పూర్తి చేశాం అని ఈ సునీత పిటిషన్కి విచారణ అర్హత లేదు, ప్రత్యేక కోర్టుకు సిబిఐ వినతి. ఈ మేరకు కౌంటర్ దాఖలు అయినప్పుడు కూడా ఎల్లో మీడియా ఏమి రాసిందంటే, సిబిఐ వాదనకి సిబిఐ ఇచ్చిన రిపోర్టుకి ప్రాముఖ్యత ఇవ్వకుండా వివేకా హత్య కేసులో సిబిఐ అసమగ్ర దర్యాప్తు కోర్టుకు నివేదించిన సునీత తరపు న్యాయవాది. సో ఎంతకాలం ఈ కేసు ఇట్లా లాగాలి? ఎంతకాలం గొడ్డలని ఇంకోటని ప్రచారం చేయాలి? లేని ఆరోపణలు నాయకుల మీద విపరీతమైన దుష్ప్రచారం చేయాలి? ఎందుకు ఇట్లా చేస్తున్నారు? మురళి గారు సంక్షిప్తంగా చెప్పండి. తదుపరి దర్యాప్తు అక్కర్లేదని 1-2 సార్లు సిబిఐ చెప్పినా కూడా ఎల్లో మీడియా కోరిక కోసమో లేకపోతే టీడీపీ ఎవరి కోసం కంటిన్యూ చేయాల్సిన అవసరం కనపడుతుందా? అసలు దీనివల్ల మరింత లేట్ అవుతుంది కదా. పదే పదే కుమార్తె గారే ఇట్లా లేట్ చేయటం కరెక్టేనా? ఇప్పుడు వివేక హత్యది అత్యంత దారుణమైంది, అందరూ ఖండించాము. మా పార్టీ కూడా తీవ్రంగా దాన్ని వ్యతిరేకించింది. ఈ చర్యకు పాల్పడినటువంటి వాళ్ళు ఎవరైనప్పటికీ కఠినంగా శిక్షించాలనేది అందరూ చెప్తున్నాము. ఇది ఈ పార్టీ ఆ పార్టీ అన్నటువంటిది ఏమీ లేదు, అందరూ చెప్తున్నారు. దీంట్లో అన్యాయం జరిగిందని స్వయంగా ఆయన కుమార్తె మాట్లాడిన తర్వాత కూడా దర్యాప్తులు ఇవన్నీ కూడా జరిగాయి. అవన్నీ రాజ్యాంగ వ్యవస్థలకు విడిచిపెట్టాలి. అది పార్టీల సమస్యలుగా, వ్యక్తుల సమస్యలుగా, డిబేట్లలోనూ మారిపోతే అది ఏ రకంగానూ సమస్య పరిష్కారం కాదు. అందుకని మేము చట్ట పరిధిలో వాటికి పరిష్కారం రావాలి, ఆ పరిష్కారాన్ని కట్టుబడి ఉండాలనేది ఇన్ జనరల్. అది మనకున్నటువంటి విధానపరమైనటువంటి వ్యవస్థలను మనం అందరూ గౌరవించాలి. రాజ్యాంగపరమైనటువంటి వీటన్నిటికీ అన్యాయం జరిగిందని అంటే అప్పీలుకు పోవడం తప్పేం కాదు, ఎన్నిసార్లైనా అప్పీలుకు పోవచ్చు. ఆ తర్వాత నిర్ణయాలు ఫైనల్ గా రాజ్యాంగ వ్యవస్థలే చేయాలి. కోర్టులు స్పష్టమైనటువంటిది తీర్పులు ఇస్తున్నాయి కాబట్టి దానికి కట్టుబడి ఉండాల్సినటువంటి అవసరం, ఆవశ్యకత అందరికీ ఉందనేదే మేము భావిస్తున్నాం. రైట్. శివశంకర్ గారు, ఇప్పుడు ఎప్పుడైనా కూడా చంద్రబాబు నాయుడు గారికి ఏదైనా ఆపద వచ్చినా, ప్రభుత్వానికి ఏదైనా ఆపద వచ్చినా, ఏదైనా ఇష్యూలు జటిలమైనా కూడా డైవర్ట్ చేయడానికి ఒక అంశం కావాలి. ఇప్పుడు సాయి కుమార్ లాకప్ డెత్, క్రాంతి కుమార్ సంబంధించినటువంటి రాష్ట్రం అంతా అట్టుడుకుతాంది. ప్రజల్లో ప్రతి ఒక్కరి దగ్గర చర్చ జరుగుతా ఉంది. అదేవిధంగా దాన్ని డైవర్ట్ చేయడానికి పవన్ కళ్యాణ్ గారు 2 సభలు పెట్టించేసి ఏదైనా మాట్లాడేసి, అదేవిధంగా ప్రభుత్వ కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి పాల్గొని అక్కడ కూడా గొడ్డలి పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా విమర్శించి ఏది చేసినా కూడాను అది డైవర్ట్ కాలేదు. చివరికి ఏం చేస్తారు? ఒక అస్త్రం ఉంది, బ్రహ్మాస్త్రం. ఇది వివేకానంద రెడ్డి హత్య కేసు వాళ్ళ ప్రభుత్వ హయాంలో జరిగింది. దాని పరిణామాలు ఏంటంటే అందరికీ తెలుసు. ఇప్పుడు దాన్ని బ్రహ్మాస్త్రంగా 2024 ఎన్నికల్లో ఏ విధంగా వాడుకున్నారు, తర్వాత ఏ సందర్భం వచ్చినా కూడాను వైఎస్ కుటుంబాన్ని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో విధంగా ప్రజల్లో మళ్ళీ ఒక విధంగా డిఫేమ్ చేయాలనే ఉద్దేశంతో దీన్ని వాడుకుంటూనే ఉంటారు. ఇది నిరంతర ప్రక్రియ. వీళ్ళు కీలుబొమ్మలుగా ఎవరైతే షర్మిల గారు, సునీత గారు కీలుబొమ్మలుగా చంద్రబాబు నాయుడు గారి చేతిలోకి చిక్కారో వాళ్ళ యొక్క రిమోట్ వాళ్ళ చేతిలో ఉంది. వాళ్ళ లాయర్ సిద్ధార్థ లూథ్రా గారు అక్కడ ఉంటారు. ఈయన కేసులో ఆయన వాదిస్తారు,
ఈమె కేసులో ఆయన వాదిస్తారు, వివేకానంద హత్య కేసులో ఆయనే వాదిస్తా ఉంటారు. సో ఇది సిబిఐ క్లియర్ గా చెప్పింది. 2 సార్లు మళ్ళా రీపిటిషన్ సుప్రీంకోర్టులో వేస్తే దాని ప్రకారం సిబిఐ విచారణ చేశామయ్యా, అది కాలమాన ప్రకారం మీరు చెప్పినటువంటి సిటిఎం అనేటువంటి టైం వేరు అనేటువంటిది గతంలో క్లియర్ గా చెప్పింది. అయినా కూడా ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటే కనుక మరోసారి ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలను డైవర్ట్ చేయడానికి, ప్రజల యొక్క మనసులు మార్చడానికి ఈ యొక్క వాడుతా ఉంటారు. దీనికి అంతకు తప్ప ఈ సునీత గారైనా కూడా కనీసం అంటే కనుక వాళ్ళ నాన్నకు సంబంధించినట్టు ఎవరైనా అసలు దోషులు ఎవరో పూర్తిగా విచారణ కోర్టులో ట్రయల్ ప్రారంభమైతే కనుక శిక్ష చేయొచ్చు కదా ఆ దోషులని. ఎందుకు మీరు దస్తగిరిని కాపాడినట్టే అందరినీ కాపాడుతూ జగన్మోహన్ రెడ్డి గారిని హింసిస్తూ మీరు ఇదే విధంగా వివేకానంద మన అవినాష్ రెడ్డి గారి తండ్రిని, శివశంకర్ రెడ్డి గారిని దాదాపు 3 సంవత్సరాలు పులివెందల్లో కూడా అడుగు పెట్టకోకుండా కేసుల మీద కేసులు వేస్తే సాక్షులు తారుమారు చేస్తారని వారు కేవలం హైదరాబాద్కే పరిమితం చేశారు. అటువంటి దాంట్లో కూడా మన కోర్టు వారికి పులివెందలకు వెళ్ళొచ్చు అనేటువంటి ఇచ్చిన తర్వాత కూడా మరోసారి పిటిషన్లు వేయడము, ఈ కేసు కొలిక్కి రాకూడదు సార్. దీన్ని ఎన్నికల వరకు లాక్కొని పోవాలి. 2029 ఎన్నికల్లో కూడా ఇదే అస్త్రం చేసుకోవాలి. ఇదే సునీతని, ఇదే షర్మిలమ్మని ముందుకు పెట్టాలి. వైఎస్ కుటుంబాన్ని కుటుంబం వాళ్ళ యొక్క చేత్తో వాళ్ళ కంటినే పొడిపించాలి అనేటువంటి చంద్రబాబు కుట్రత మాత్రమే తప్ప ఇందులో ఎటువంటిది లేదు. ఇరుక్కుంటే అసలైనటువంటి దోషులు బయటకు వస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా స్వాగతిస్తాంది. తొందరగా విచారణ పూర్తి కావాలి, వివేకానంద రెడ్డి గారు చంపిన వారికి శిక్ష పడాలి అనేటువంటిదే మా యొక్క కోరిక. కానీ అది సునీత గారికి అలా వద్దు, చంద్రబాబుకు మేలు జరగాలి. ఎంతసేపు ఉన్న తెలుగుదేశం పార్టీ కూటమికి మేలు జరగాలి తప్ప తన అన్నని ఏ విధంగా ఇబ్బంది పెట్టినా పర్వాలేదు అనేటువంటి ఆ ధోరణిలో నడిచేటువంటి ప్రక్రియ మాత్రమే ఇది. ఇంకొక కోణంలో చూడాల్సినటువంటి అవసరమే లేదు. రైట్. ఉక్కు రాష్ట్రంగా ఏపీ జేఎస్డబ్ల్యూ ప్లాంట్తో రాయలసీమకు నవశాఖం అన్న చంద్రబాబు 2 ఏళ్లలో రాయలసీమ ఉక్కు, మీ ప్రభుత్వ అనుమతుల వల్లే స్టీల్ ప్లాంట్కు శ్రీకారం, వైఎస్ జగన్కు ధన్యవాదాలు తెలిపిన జేఎస్డబ్ల్యూ సీఎండీ సజ్జన్ జిందాల్, ప్రాజెక్టును వేగంగా పూర్తి చేస్తామని వెల్లడి, రాయలసీమ పారిశ్రామికాభివృద్ధికి కడప ఉక్కు పరిశ్రమ మైలు రాయన్న వైఎస్ జగన్. మొత్తం రాజకీయాలకు అతీతంగా ఈ పరిశ్రమను స్వాగతించి తన టైంలో ఏమేం చేసింది, ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ కొంత ఆలస్యమైన ఇప్పుడు ముందుకు వెళుతున్న తీరుని స్వాగతించిన జగన్ గారు రాజకీయాల్లో ఇలాంటి సంప్రదాయం మంచిదని చెప్పాలి. సో దీని మీద అలాగే నాగరాజును విజయవాడలోనే విచారిస్తామంటున్న సిట్, దీనిపైన హైకోర్టులో కూడా వారు పిటిషన్ ఏదో వేశారు. మరకలు ఉన్న లాఠీ, ఎముకలు, బూడిద, కాలిన రిస్ట్ చైన్ స్వాధీనం చేసుకున్నామని హైకోర్టుకు సిట్ తెలిపిందట. ఈ 2వ అంశం. 3వది, మొన్న విశాఖ, నిన్న మావిగన్, నేడు విజయవాడ, రేపేమంటారో మతిస్థిమితం లేని వ్యక్తులంటూ చంద్రబాబు గారు అమరావతి ఇష్యూని మళ్ళీ మాట్లాడుతున్నారు. ఆయా సభల్లో అమరావతి మద్దతు ఉందా అని అడుగుతుంటే కూడా జనం పెద్దగా రియాక్ట్ కాకపోవడం, వాళ్ళకి కొంత అసంతృప్తి అయినప్పటికీ కూడా ఆయన అదే ప్రచారంలో ఉన్నారు. అంతే తప్ప అమరావతిలో 4,000 నుంచి 5,000 రూపాయలలోపే కేంద్రం నిర్మాణాలు ఎట్లా చేస్తూ ఉంది, చదరపడుక్కి 20,000 రూపాయలకు ఎందుకు ఖర్చు పెడుతోంది రాష్ట్ర ప్రభుత్వం చదరపడుక్కి అన్నదానికి మాత్రం సమాధానం చెప్పకుండా లాగిస్తున్నారు. మావిగన్కు పెరిగిన ప్రజల మద్దతు అంటూ దాంతో టీడీపీ కూటమిలో ఉలికిపాటని సజ్జల రామకృష్ణారెడ్డి గారు అన్నారు. వీళ్ళు ఎంత భయపడకపోతే ఒక ఆయన ఒక ఇది పెట్టారు, వచ్చే ఎన్నికల్లో మావిగన్ వర్సెస్ అమరావతి, మావిగన్ కావాలి అన్నవారు వైసీపీకి, అమరావతి కావాలనుకునేవారు టీడీపీకి ఓటేస్తారని వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యని మీడియాలో పెడితే, సోషల్ మీడియాలో పెడితే దాని మీద తీయించేశారని ఒక సోషల్ మీడియాలో ఒక వార్త వచ్చింది. మరి అది కరెక్ట్ అయితే దీన్ని బట్టే ఎవరు ఎట్లా ఫీల్ అవుతున్నారో అర్థం. ఇక మురళి గారు ముందుగా మీరు చెప్పండి, జిందాల్ స్టీల్ ప్లాంటు లేట్ అవటం, ఈ 2 ఏళ్ల కాలంలో పట్టించుకోకపోవటం, పైగా ఆయన మీద కేసులు పెట్టడం, ఇకంతా గందరగోళం అయింది కదా, ఇప్పుడు రావటం మంచిదే. దీని మీద జగన్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ కానీ, జిందాల్ గారు ఇంటర్న్ చేసిన వ్యాఖ్య కానీ, సరే అంతకుముందు తెలుగుదేశం మీడియా విపరీతంగా ప్రచారం చేసుకుంది, కానీ ఓవరాల్గా ఈ నిజంగా వస్తే ఇది డెవలప్ మొత్తం పూర్తి అయితే మంచిది. ఈ క్రెడిట్లో జగన్ గారికి ఉన్న పాత్ర ఎంత అని మీరు అనుకుంటారు? సార్, ఇప్పుడు నిన్న ముఖ్యమంత్రి గారు జమ్మలమడుగులో నిర్మాణ పనులకి మేము ప్రారంభిస్తున్నామని చెప్పడము, దాన్ని ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు స్వాగతించడం, ఇది మంచి పరిణామం. కరెక్ట్. కారణం ఏమంటే రాష్ట్రంలో ఇదే రావాలి. ఇప్పుడు ఏదన్నా మంచి జరిగిందన్నప్పుడు దాన్ని స్వాగతించడము, మేము కూడా దాన్ని స్వాగతించాం. అంతకుముందు పుట్టపర్తిలో ఆయన పరిశ్రమలు లేదా రాయలసీమ జిల్లాల్లో రకరకాల చోట్ల చేసినట్టు వీటన్నిటిని కూడా స్వాగతించడం అనేది ఏ రకంగానూ తప్పు కాదు. ప్రతి మంచిదాన్ని చెడ్డదాన్ని అన్నిటిని ఒకే రకంగా ఒకే ఘాటును కట్టి మాట్లాడటం అనేది కాకుండా ప్రజలకు తోడ్పడుతుంది అన్నటువంటి విషయాల్లో ఈ రకమైనటువంటి
సాంప్రదాయం అనేది వస్తే మంచిదే. అది ఏ పక్షం నుంచి అయినా, అంటే తీవ్రమైనటువంటి వైరుధ్యం కాకుండా ప్రజానుకూలమైనటువంటి నిర్ణయాలు జరిగినప్పుడు, లేదంటే ఆ రకమైనటువంటి ప్రయత్నాలు జరుగుతున్నప్పుడు ఈ రకమైన పరిస్థితి, ఈ వాతావరణం మన రాష్ట్రంలో కొరవడుతా ఉందన్నటువంటి విమర్శ చాలా పెద్ద ఎత్తున ఉన్నటువంటి నేపథ్యంలో ఇట్లాంటి వాటిని మనం కూడా స్వాగతించాల్సిందే మొదటిది. రెండవది, ఈ పరిశ్రమ చాలా మీరు అన్నట్టుగా చాలా ఆలస్యమైంది. 19 ఏళ్ల తర్వాత ఈ రోజు సాకారం అవుతుందన్నటువంటి చర్చ జరుగుతోంది. ఇది కూడా 2 దశల్లో జరగబోతా ఉంది అని అన్నారు. ఇవన్నీ కూడా నిర్మాణంలోకి వచ్చి ఇక్కడ ఉద్యోగాలు వచ్చి రాయలసీమ ప్రాంత వాసులకు అందరికీ ఇది ఉపయోగపడితే మంచిదే, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. కానీ ఒక విషయాన్ని మనం గమనంలో ఉంచుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, విస్మరించబడుతున్నటువంటి అంశం ఏంటంటే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గత వారం రోజులుగా ఒక సుడిగాలి పర్యటన లాగా నెల్లూరు జిల్లాలో పర్యటన ప్రారంభించి ఆయన రాయలసీమ జిల్లాలన్నిటిలో కూడా తిరుగుతూ రాయలసీమ అభివృద్ధి కోసం, లేదంటే రాయలసీమ ప్రాంతం పారిశ్రామికంగా ఎట్లా విలసిల్లబోతా ఉంది అని చెప్పి చాలా లెక్కలు చెప్తూ ఆయన ఎక్కడెక్కడ ఏ ప్రాంతంలో ఏ పరిశ్రమను ప్రారంభించబోతున్నారు, ఎన్ని లక్షల మందికి ఇక్కడ ఉద్యోగాలు రాబోతున్నాయి, రాష్ట్రంలో వచ్చే 23 లక్షల ఉద్యోగాల్లో అత్యంత ఎక్కువ ఉద్యోగాలు రాయలసీమ ప్రాంతానికే రాబోతున్నాయని చెప్పి అంతా కూడా చెప్తున్నాడు. ప్రతిరోజు అది వింటూనే ఉన్నాం మనం అంతా కూడా. నేను ఇక్కడ సూటిగా ప్రశ్నించదలుచుకునేది ఏమంటే, చంద్రబాబు నాయుడు గారు లేదా ఆయన ప్రభుత్వం ఇటీవలనే ఒక ప్రకటన కూడా చేసింది, 6.5 లక్షల మందికి ఉపాధి మేము కల్పించామని చెప్పేసి. ఇప్పుడు ఎట్లయితే పరిశ్రమల ప్రారంభమో లేదో శంకుస్థాపనలో లేదంటే భూముల కేటాయింపులో వీటన్నిటి మీద అత్యుత్సాహాన్ని ఈ ప్రభుత్వం చూపిస్తోందో, శుక్రవారం జరిగే ప్రతి మంత్రివర్గ సమావేశంలో భూముల కేటాయింపులు 99 పైసల లీజులు, లేదంటే 33 ఏళ్ల లీజులు, 66 ఏళ్ల లీజులు, 99 ఏళ్ల లీజులు, ఇవే ప్రధానంగా ఉంటుంది. ఏ మంత్రి ఇప్పటిదాకా 2 సంవత్సరాల పాటు జరిగినటువంటి అన్ని మంత్రివర్గ సమావేశాలు చూడండి, భూముల కేటాయింపులు, ప్రోత్సాహకాలు, ఈ పేరు ఆ పేరు, యజమానుల గురించి తప్ప. నిజంగా మీరు అంటున్నట్టుగా ఇన్ని లక్షల మందికి ఉపాధి కల్పిస్తే నేను సూటిగా ఈ ప్రభుత్వాన్ని కోరేదేమంటే, మీరంతా కూడా యజమానులు పెట్టుకొని చూస్తున్నారు కదా, మీరు డిఎస్సిలో ఉద్యోగాలు ఇచ్చినటువంటి వాళ్ళు మినహా మిగిలిన చోట్ల మీ మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, లేదా ముఖ్యమంత్రి కానీ ఏ జిల్లాల పర్యటనలు పోతున్నారు కదా, మీరు ఉద్యోగాలు ఇచ్చినటువంటి వాళ్ళతో నిలబడుకొని ఫోటోలు తీసుకొనితో మేము ప్రారంభించినటువంటి ఈ పరిశ్రమ కారణంగా, మా కృషి కారణంగా ఇన్ని వందల మందికి పలానా ఊర్లో వాళ్ళకి ఉద్యోగాలు వచ్చినాయి, పలానా ప్రాంతం వాళ్ళకి ఇన్ని ఉద్యోగాలు వచ్చినాయి అన్నటువంటిది చూపించే సాక్ష్యంతో మాట్లాడితే గౌరవంగా ఉంటుంది. దురదృష్టం ఏంటంటే ఈ 2 ఏళ్లలో ఒక్కసారి కూడా కార్మికుల గురించి చర్చించకపోవడం అనేది అన్యాయం. ఒకే ఒకసారి చర్చించారు. ఏం చర్చించారు? లేబర్ కోడ్లను అమలు చేయడం కోసం 8 గంటల పని విధానాన్ని 13 గంటలు పెంచడం కోసం చర్చించారు. కార్మికులకు కష్టం పెంచడానికి చర్చించారు తప్ప ఈ రోజు కార్మికుల కష్టాన్ని తీర్చడం కోసం ఒక్కటంటే ఒక సమావేశం కానీ, ఒక్కటంటే ఒక మీటింగ్ జరపల. కనీస వేతనాల కమిటీకి చైర్మన్ నియామకం చేశారు. ఈ రోజు దాకా కనీసం సమావేశం జరగల. ఆ కమిటీ సభ్యులు లోకేష్ గారికి లెటర్ రాశారు, అయ్యా కమిటీ వేశారు, ఇంతవరకు సమావేశం జరగలేదు, మీరు ఆ చైర్మన్ మీద చర్యలు తీసుకోండి అని చెప్పి సభ్యులు లెటర్లు రాసినటువంటి పరిస్థితి. ఈ రకమైనటువంటి పరిస్థితి కొనసాగుతోంది. నేను అనేది ఏమంటే, మీరు 20 ఏళ్ల కిందట కనీస వేతనాల సవరణ 19 ఏళ్ల కిందట జరిగింది. అవన్నీ మళ్ళీ ఒకసారి చర్చించవచ్చు మురళి గారు. ఇప్పుడు కడప స్టీల్ కి మీరు చెప్పినంత వరకు మొన్న ఒక అనుకుంటా ఒక వార్త వచ్చింది. అంతా కలిపి 6 నెలల క్రితం, 6 నెలల్లో సంవత్సరం లోపు ఒక కొత్త ఇండస్ట్రీ పేరు మీద రిజిస్ట్రేషన్ జరిగిందట. అది దానికి ఏం అనుభవం ఉందో ఏమో 45 ఎకరాలు ఇచ్చేస్తున్నట్టుగా జీవో ఇచ్చేసాను. ఇట్లాంటివి చాలా జరుగుతున్నాయి. మరి ఎందుకు జరుగుతున్నాయో వాటిలో నిజంగా వస్తే సంతోషమే, కానీ అట్లాంటి వాటిలో విమర్శలు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వమే సహజంగానే ఉంటుంది. రైట్ మురళి గారు, సంక్షిప్తంగా చెప్పండి, నిజంగానే రాయలసీమకు సంబంధించి జగన్ గారి పాత్ర మీద జిందాల్ చేసిన వ్యాఖ్యలపై మీరు ఎట్లా స్పందిస్తారు? స్పందించేది సరే, ఇప్పుడు ముఖ్యమంత్రుల ప్రభావం ఉండదని చెప్పి అనుకుంటాం మనం. ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ ప్రయత్నం చేయలేదా దీనికోసం? ఒక జగన్ గారే కాదు కదా, దానికి పూర్వం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అయినా ఆ రోజున విభజన హామీ చట్టంలో ఉన్నటువంటి పనుల హామీ కోసం ప్రయత్నం జరిగింది చాలా సీరియస్ గా. కానీ కేంద్ర ప్రభుత్వమే వైబుల్ కాదు ఇక్కడ అని చెప్పింది. దాని మీద చాలా పెద్ద ఎత్తున
ప్రజలు ఆందోళన పాల్గొన్నారు, అన్ని రాజకీయ పార్టీలు. మేమైతే పాదయాత్రలే చేశాం అక్కడ. కడప జిల్లా అంతా కూడా మా రాష్ట్ర నాయకత్వం, కేంద్ర నాయకత్వం, ఈ పార్టీ ఆ పార్టీ, ఆ ముఖ్యమంత్రి ఈ ముఖ్యమంత్రి అని కాదు, రాయలసీమ ప్రాంతానికి ఇది తోడ్పడుతుందని చెప్పి చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరిగాయి. కాబట్టి పాత ముఖ్యమంత్రులు ఏ రకమైనటువంటి ప్రభావం లేదు, వాళ్ళకేమీ సంబంధం లేదు అని చెప్పి ఒక అర్థం లేనటువంటి ఇది చేసుకోవడం కూడా సమంజసం కాదు. ఈ ప్రాంతంలో వాస్తవంగా మనకు విభజన హామీ చట్టంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. ప్రైవేటు వాళ్ళు ఇక్కడ ఏర్పాటు చేసే దాని గురించి గొప్పలు చెప్పుకోవడం కాదు కదా. విశాఖ స్టీల్ ప్లాంట్ తరహాలోనే కడప జిల్లాలో అట్లాంటి పరిశ్రమని ఏర్పాటు చేయాలన్నటువంటిది తలంపు విభజన చట్టం హామీలో వచ్చింది. ఈ రోజు ఏదో ఒక రూపంలో పెద్ద పరిశ్రమ వస్తోంది. విశాఖ ఉక్కుని కాపాడుకోవడం అనేది చాలా పెద్ద సమస్యగా మనం రాష్ట్రంలో చూస్తున్నాము. ఈ రోజు విశాఖ ఉక్కు బలహీన పడిపోవడానికి కారకులు ఎవరున్నటువంటి చర్చ కూడా జరగాలి కదా. ఇక్కడేమో రాయలసీమ ప్రాంతానికి ఒక జిందాల్ పరిశ్రమ వస్తుంది, మంచిది గొప్పదే. కానీ ఆర్సెల్ఆర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ ఎందుకండి అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి విశాఖపట్నంలో ఉన్నటువంటి దాన్ని చంపేస్తూ మరోవైపునేమో నువ్వు ఇంకొక పరిశ్రమ తెస్తున్న 3 పరిశ్రమలు ఉక్కు రాష్ట్రంగా మారిపోతుందని చెప్పి ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. 6,900 మంది కాంట్రాక్ట్ కార్మికులను విశాఖ స్టీల్ ప్లాంట్ తొలగించేసి 2,000 మంది పర్మనెంట్ ఉద్యోగుల పోస్టులు అవి భర్తీ చేయకుండా అక్కడ విశాఖ ఉక్కుని బలహీనపరచడం కోసం, అదే మాదిరి దాన్ని దెబ్బతీయడం కోసం ఈ కూటమి ప్రభుత్వం, ఈ ఎంపీలందరూ కూడా వీళ్ళు వాళ్ళని తేడా లేదు. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఎంపీలు, కూటమి ఎంపీలు అందరూ కూడా కలిసిపోయి ఆర్సెల్ఆర్ మిట్టల్ దానికి గనులు కేటాయించమని చెప్పి విశాఖ ఉక్కుకి కేటాయించమని మాట్లాడాలన్నా మీరు పోయి? ఆర్సెల్ఆర్ పెట్టని పరిశ్రమకి, ప్రైవేట్ పరిశ్రమకి కేటాయించమనాలా? ఇది తప్పు 100కి 100 నేను అనేది పరిశ్రమలు రావడం స్వాగతిద్దాం, ఇవన్నీ కూడా కరెక్టే, దాన్ని ఏమి సందేహం లేదు. మీరు ఇంకొక విషయం కూడా అడిగారు, ఇప్పుడు సాయి కృష్ణ మృతికి సంబంధించిన వ్యవహారము. ఇది కూడా ఈ విషయంలో కూడా క్లియర్ కట్ గా మనకు తెలుస్తున్నదేమి, పోలీసులు కొట్టి చంపేశారు. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఆ పోలీస్ స్టేషన్ మిద్దె మీదనే మరకలతో ఉన్నటువంటి లాఠీలు, ఆ కాలిపోయినటువంటి పాక్షికంగా కాలిపోయిన ఒక బ్రాస్లెట్ లేదా ఎముకలు, ఆ బూడిద, ఇవన్నీ ఎవరిదన్నటువంటిది పంపించారు. ల్యాబులకు పంపించి అవన్నీ తేలుతుంది అనుకోండి. కానీ జరుగుతున్నటువంటి తతంగం అంతా కూడా ఏమనుంది, ఒక నేరస్తుడే కాదనేమి అనడంలా ఇప్పుడు ఆయన నేరాల గురించి వాటన్నిటి గురించి చాలా పెద్ద ఎత్తున ఫోకస్ చేస్తూ చర్చనీయాంశం చేస్తున్నారు. నేరస్తుడైతే కొట్టి చంపేస్తారా? నేరస్తుడైతే ఇంకా సిస్టమేటిక్ గా ఆయన్ని సెక్షన్లన్నీ పెట్టి చర్యలు తీసుకోవడానికి ఏమి చేయాలన్నా అవి చేయకుండా కొట్టి చంపేసి దాన్ని ఏదో ఒక గ్రేట్ గా చూపించడం అనేది, నేరానికి కులము, నేరానికి మతము, నేరానికి ప్రాంతము, నేరానికి భాష ఉంటాయా? ఇది సమంజసమైనటువంటిది కాదు. 100కి 100 తప్పది. రైట్. అయితే ఇక్కడ మీరు ఎట్లాగో ఇది ప్రస్తావించారు కాబట్టి ఇంకొక మాట చెప్పండి దీని గురించి మీ కామెంట్. జ్యుడిషియల్ విచారణ అక్కర్లేదని సీసీటీవీ ఫుటేజ్ గురించి కూడా ఎందుకు ప్రభుత్వం ముందుకు రాలేకపోతుంది, ఉందా లేదా, ఆ విషయాలు ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఆశ్చర్యంగా ఉంది. వాస్తవంగా సీసీటీవీ ఫుటేజ్ రావాలి కదా, రాలేదని అంటే అవన్నీ మాయం చేశారని అర్థం. దీన్ని ఎవరో కొంతమంది రక్షించడానికి పెద్దవాళ్ళు వెనకుండి నడుపుతున్నారని చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఫెయిర్ గా తప్పు చేసినటువంటి వాళ్ళు ఎవరైనప్పటికీ రక్షణ చేయాల్సినటువంటి అవసరం లేదు. ప్రభుత్వం ముందుకొచ్చి మాటల్లో కాదు కదా, ఆచరణలో వీటన్నిటిని చూపించాల్సినటువంటి అవసరం ఉందనేది నా అభిప్రాయం. రైట్. శివశంకర్ గారు చెప్పండి, కడప స్టీల్ గురించి మాట్లాడుతున్నారు, దాంతో పాటే నాగరాజు గారు అంశం కూడా ఆయన ప్రస్తావించారు కాబట్టి మీరు కూడా కంటిన్యూ చేసేయండి. తర్వాత కొంచెం టెక్నికల్ ప్రాబ్లం ఉండి స్టాప్. ఇప్పుడు ఒకటి సార్, ఇది స్టీల్ ప్లాంట్ అనేటువంటిది ఆ విధంగా విభజన చట్టంలో పెట్టారు. దాన్ని చంద్రబాబు నాయుడు ఏ విధంగా 2017లో శంకుస్థాపన అని చెప్పి ఎలా మోసం చేశారు ప్రజలకు తెలుసు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కోవిడ్ లాంటి సిచ్యువేషన్స్ ఉన్నా కూడాను భారతీయ జనతా పార్టీతో వాళ్ళతో మాట్లాడేసి, అది కాకపోయినా కూడాను సొంతంగా అయినా కూడా రాయలసీమ వాసిగా, కడప జిల్లా వాసిగా, అదే విధంగా మనకు ఉండాలి వెనకబడ్డ ప్రాంతం అని చెప్పే ఉద్దేశంతో ఈ యొక్క జిందాల్ వాళ్ళను ఒప్పించి మెప్పించి తీసుకొని వచ్చేసి వాళ్ళ దగ్గర తీసుకొని రావడమే కాకుండా ఏ విధంగా 3,500 ఎకరాలు పైగా ల్యాండ్ సేకరించేసి తర్వాత వచ్చేసి పర్యావరణ అనుమతులు ఇచ్చేసి 2 TMCల నీటిని, మేజర్ గా కీలకమైనటువంటి వాటర్ కాబట్టి 2 TMC నీటిని అలకేట్ చేసేస్తూ తర్వాత రోడ్లకు సంబంధించినటువంటి విషయం, రోడ్లకి పర్మిషన్లు, అదే విధంగా దానికి సంబంధించిన అమౌంట్ శాంక్షన్ చేస్తూ కంప్లీట్ గా
ఎక్విప్డ్ అయిన తర్వాత అన్ఫార్చునేట్ గా ఈ యొక్క గవర్నమెంట్ అనేటువంటిది మారిపోవడం జరిగింది. సో ఇన్ని వసతులు ఏర్పడిన తర్వాత వాళ్ళ యొక్క ఈ రోజు ఏం చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, వీళ్ళందరూ కూడాను 2 సంవత్సరాల్లో డేట్ రాసి పెట్టుకోండి, 2 years లోపల ఈ ప్లాంట్ అనేటువంటిది స్థాపన అయ్యేసి ఉద్యోగాలు వస్తాయంటున్నారు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత దాన్ని మీరు కంటిన్యూ చేసి ఉంటే ఈ పాటికి 2.5 సంవత్సరం అవుతుంది కదా. మీరు ప్రభుత్వం వచ్చేసి ఈ 2.5 సంవత్సరంలో మీరు గనక మీకు ఏ విధంగా జిందాల్ని ఇబ్బంది పెట్టి లేకపోతే వాళ్ళ పగల వాళ్ళని తారిపోకుండా ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిట్ వస్తుందో ఉద్దేశంతో 2 సంవత్సరాలు మీరు ఆపేశారు కదా. ఈ 2 సంవత్సరాల్లో పూర్తి అయ్యేసి దాని యొక్క పూర్తిగా పనులు వచ్చేసి ఉద్యోగాలు వచ్చేసేసి ప్రొడక్షన్ స్టార్ట్ అయ్యేది కదా అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. దీనిని సరే మీరు 2 సంవత్సరాలు పక్కన పెట్టినా కూడా ఈ రోజు కూడా మరోసారి అదే జిందాల్ వాళ్ళు రావడము, జేఎస్డబ్ల్యూ వాళ్ళు రావడంతో ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఒక ప్రతిపక్ష నాయకుడిగా దానిని ఆహ్వానిస్తూ సంతోషం వ్యక్తం పరుస్తూ ఆ జిందాల్ వాళ్ళకి కంగ్రాచులేషన్ చెబుతూ పూర్తి చేయండి అని చెప్పి చేసి ఒక ట్వీట్ చేస్తే ట్వీట్ కి ఇమ్మీడియట్ గా ఇదే యొక్క సిఎండి ఇదే జిందాల్ సంబంధించిన సజ్జన్ జిందాల్ నిన్నొచ్చి అదే చంద్రబాబు నాయుడు పొగుడుతా నేనే పెట్టుకొని వచ్చాను, నేను తెప్పించాను, ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయాలని ఇంకొంచెము కూటమి నాయకులు 2 అడుగులు ముందుకేసేసి రాజశేఖర రెడ్డి గారు ఏం చేయలేదు, జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ప్రాంతానికి ఏం చేయలేదు, ఏదో బ్రాహ్మణి స్టీల్ తెచ్చి మోసం చేశారు అది అన్నారు కదా. ఈ మాటలను పటాపంచలు చేస్తూ ఈ యొక్క ఎలివేషన్స్ పక్కన పెడుతూ ఇదే సజ్జన్ జిందాల్ గారు మీ యొక్క ప్రభుత్వ కృషి వల్లనే మీరు ఇచ్చినటువంటి ఆ రోజు యొక్క భూముల వల్లనే అనుమతుల వల్లనే పర్యావరణ అనుమతుల వల్లనే మీ యొక్క కృషి వల్ల ఈ రోజు మేము స్టీల్ ప్లాంట్ ముందుకు తీసుకెళ్తున్నాము. త్వరలోనే పూర్తి చేసేసి మీ ప్రాంత యొక్క వాసులకి ఉద్యోగ అవకాశాలు ఇస్తాము, మీ ప్రాంతానికి అభివృద్ధి కృషి చేస్తామనేటువంటి జిందాల్ సజ్జన్ జిందాల్ గారు అఫీషియల్ గా జగన్మోహన్ రెడ్డి గారికి దాన్ని రీట్వీట్ చేస్తూ రిప్లై ఇస్తూ ఆ చెప్పినటువంటి సమాచారంతో కూటమి నాయకుల యొక్క గొంతులో విలక్కాయపడినట్టు అయిపోయింది. మొన్న ఏం చేశారు, ఒక రోజు ముందు వీళ్ళు చేసే హంగామా తెలుసుకొని మా కడప నాయకులందరూ కూడా కలిసేసేసి జిల్లా అధ్యక్షుల దగ్గర నుంచి ఎమ్మెల్సీలు అందరూ వెళ్ళేసి ఆ ప్లాంట్ ని పరిశీలిద్దాము, మీరు ఏదో కొత్తగా చేసింది కాదు, అనుమతులన్నీ ఉన్నాయి, ఆల్రెడీ మేము స్టార్ట్ చేశాము, ఇది ప్రజలకు ఎక్స్పోజ్ చేద్దాం పరిశీలిద్దామంటే గిలగిలగిలిలా వణికి పోలీసులు అడ్డుపెట్టి లోపలికి వెళ్లకుండా ప్రపంచానికి అక్కడ ఏం జరిగేది కూడా ఎక్స్పోజ్ కాకుండా దాన్ని డైవర్ట్ చేయడానికి ఒక నాయకుడు మా దగ్గర నుంచి ఎదిగి మేము రాజకీయ భిక్ష పెట్టినటువంటి నాయకుడు రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని కూడా దాన్ని డైవర్ట్ చేయడానికి చంద్రబాబు మెప్పు కోసము వారి యొక్క స్వగ్రామంలో ప్రజలు కట్టించినటువంటి ఆ యొక్క రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ప్రొక్లైన్లతో కూల్చేసేసి డైవర్ట్ చేయడం చేశారు. వీళ్ళందరూ కూడా ఎల్లో మీడియా ఏం చేసింది, ఏదో ఒక సామెత ఉంది సార్, ఒక కోడే ఏదో అంట, నేను కూసేంత వరకు తెల్లవారుదని అనేసి అనుకుంటా ఉంటుందంట. ఈ ఎల్లో మీడియా కూడాను చంద్రబాబు నాయుడు గారు లేనిదే తెల్లారదు, ఉదయం అనేటువంటి సూర్యోదయం కాదు అనేటువంటి ఎలివేషన్ ఇచ్చినటువంటి యొక్క ప్రాంతంలో సజ్జన్ జిందాల్ గారు ఏదైతే ఆ యొక్క ట్వీట్ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి థ్యాంక్స్ చెబుతూ మీ కృషి వల్లనే అనేటువంటి మాటతో పచ్చి వెలక్కాయబడినట్టయింది. ఇప్పటికైనా కూడాను గతంలో మీరేమనేవాళ్ళు, అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని ఇండస్ట్రీస్ పారదోశాడు, జగన్మోహన్ రెడ్డి గారి వల్ల రాష్ట్రంలో ఒక పరిశ్రమ రాలేదు, అన్ని వెళ్ళిపోయి ఉన్నారు. ఒక్కొక్కటి పటాపంచలవుతూ అదానీ డేటా సెంటర్ దగ్గర నుంచి ఈ రోజు జేఎస్డబ్ల్యూ కడపలో పెట్టినటువంటి యొక్క జిందాల్ స్టీల్ ప్లాంట్ వరకు పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారి కృషి వల్లనే ఈ రోజు రాష్ట్రంలో పరిశ్రమలు వస్తున్నాయి. వాటిని కంటిన్యూషన్ ప్రాసెస్ అనేటువంటి తెలిసిపోయింది సార్. రైట్, ఫైనల్ గా ఇంకొకటి, టైం తక్కువ ఉంది. సరే, నాగరాజ్ ఇష్యూ ఎట్లాగో మురళి గారు మాట్లాడారు కాబట్టి, నాగరాజ్ అంటున్నాను, సాయి కిషోర్ ఇష్యూ దీని మీద మాట్లాడండి. మావిగానికి పెరిగిన ప్రజల మద్దతునేమో ఈయన అంటున్నారు, చంద్రబాబు గారు ఏమో దాని మీద విమర్శలు చేస్తున్నారు. అంతే తప్ప అమరావతిలో జరుగుతున్న అవినీతి ఆరోపణలు చేస్తున్నా దాని గురించి ఎందుకు ప్రస్తావించట్లేదు? లేదు, నిర్మాణ వ్యయం కేంద్రంది అయితే ఇంత, రాష్ట్రంది అయితే ఇంత వస్తోంది కదా, దాని మీద స్పందించకుండా ఎక్కడికి వెళ్తే అక్కడ సభలో అమరావతి అని మాత్రమే ఎందుకు స్పందిస్తున్నారు చంద్రబాబు గారు, శివశంకర్ గారు? ఒకటి సార్, ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా ఇరుక్కుపోయాడు. ఏదైతే తన యొక్క అవినీతి సామ్రాజ్యం ద్వారా ఆ యొక్క కట్టడాల ద్వారా డబ్బులు సంపాదించుకుందనేటువంటి ఉపాయంతో ఉన్నాడు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రెస్ మీట్ లో ఒకే ఒకటి చెప్పారు సార్, మావిగాని వర్సెస్ అమరావతి. మావిగానికి ఏదైనా మద్దతు ఇచ్చేవాళ్ళు ఈ 3 ప్రాంత ప్రజలలో అంతా కూడా అభివృద్ధి చెందాలా, రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి చెందుతుంది, తక్కువ ఖర్చుతో మీరు వృధా చేస్తున్నారు, 10% కాస్ట్ తో
బ్రహ్మాండమైనటువంటి రాజధాని మావుగానే అవుతుంది అనేటువంటి చెబుతూనే ఇది ఎన్నికల వరకు తీసుకెళ్తాము, ఇది మేనిఫెస్టోలో పెడతాము, దీనికి మద్దతు ఇచ్చే వాళ్ళంతా కూడా వైఎస్ఆర్సీపీకి ఓటు వేస్తారు లేదా కూటమికి వేస్తారని చెప్పి ఓపెన్ ఛాలెంజ్ చేశారు. నిజంగా చంద్రబాబు నాయుడు గారు అమరావతి మీద ప్రేమ ఉండి రాష్ట్రంలో ప్రజలందరూ కూడా అమరావతికి మద్దతు ఇస్తారని ఆయన అనుకుంటే, ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్పినటువంటి మావిగాని వచ్చేసి అమరావతికి మేము ఇట్లుంటాం, ఆ 29 గ్రామాలే మాకు కావాలి, విజయవాడ వద్దు, మచిలీపట్నం వద్దు, గుంటూరు వద్దు, మిగతా ప్రాంతం వద్దు, మేము దీని మీద ఎన్నికలకు మీ మాటకు ఛాలెంజ్ విసురుతున్నామని ఎందుకు ఛాలెంజ్ ఆయన తీసుకోలేకపోతున్నాడు? దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. కేవలం ఈ రోజు మావిగాని అనేటువంటి పదం మీరు కూడా ఇందాక ఎవరో సోషల్ మీడియా యాక్టివిస్ట్ పెట్టారు, ఆ యొక్క ఓటు పెడితే పోల్ అనేది పెడితే ఆ పోల్ ని డిలీట్ చేయించారనేటువంటిది. ఎస్ మావిగాన్ జగన్ గారి కామెంట్నే లేకుండా చేశారని చెప్తున్నారు. ఎంతవరకు కరెక్ట్ నాకు తెలియదు కానీ నేను పెద్ద ఈ యొక్క ఏం సార్ మా యొక్క అఫీషియల్ పార్టీ అఫీషియల్ ఫేస్బుక్ అకౌంట్ నే వాళ్ళు బ్లాక్ చేయించారు. ఇంకా దాన్ని చిన్న చిన్న ఏమి చేయించలేరా? ఒకటి సార్, ప్రజల్లో విస్తృతంగా మావిగాన్ పై చర్చ జరుగుతా ఉంది, ఇది సూటబులే. అంటే దానికంటే కూడా కేంద్ర నిర్మాణ వ్యయానికి రాష్ట్ర నిర్మాణ వ్యయానికి అన్ని రెట్లు తేడా ఉండేసరికి కూడా చంద్రబాబు గారు ఏం సమాధానం చెప్పలేని పరిస్థితి ఏర్పడుతున్నట్లుంది కదా. నిజంగా సార్, ఇప్పుడు 19,000 రూపాయలు ఆవరేజ్ గా అబ్బో కష్టం అవుతుంది మీ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి అనేసి జగన్మోహన్ రెడ్డి గారు రోజు సాక్షి, మనము, ప్రజా సంఘాలు ప్రశ్నిస్తూనే ఉన్నారు. అదే విధంగా కేంద్రం ఇచ్చినటువంటి వారి యొక్క భవనాలకి కేవలము 4,000 రూపాయలు అట్లా అవుతుంది, 5,000 రూపాయల లోపల అని చెప్పి వాళ్ళు చెప్పినా కూడా, ఇది అడిగినా కూడాను లేదు ఇది ఇంతే అవుతుంది లేదు అనేటువంటి ఎందుకు ఖండించలేదు? దాని గురించి ఎందుకు మాట్లాడలేదు ఎల్లో మీడియా కానీ ఇదైనా కూడాను? అంటే దోపిడీ అనేటువంటి జరుగుతా ఉంది. ఎవరో వీడియో పెడితే విన్నాను, ఈనాడు, ఆంధ్రజ్యోతి ఇటువంటి ఆ నిర్మాణ వ్యయం పార్ట్ తప్పించేసేస్తున్నారట జగన్ గారు మాట్లాడేదాన్ని, తప్పించేసి మిగతా అన్ని ఏవో కొంచెం వ్యంగ్యంగా పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారట. ఈ యొక్క సజ్జన్ జిందాల్ అనే వ్యక్తి 16,300 కోట్లతో పెట్టుబడులు పెడుతున్నారు కదా. ఆయన ట్వీట్, జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చిన ట్వీట్ ఎందుకు ఎల్లో మీడియా చిన్న కాలం కూడా వేయలేదు? బెంగళూరు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోయారు బెంగళూరు అని రాశారే. వీకెండ్ చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళి రాయాలి, అది పక్కన పెడితే ఆ సజ్జన్ జిందాల్ ఆయన 16,300 కోట్లు పెట్టి ఒక ట్వీట్ చేస్తే, ఒక ట్వీట్ చేశారు నిన్న, ఆ ట్వీట్ ప్రచురించడానికి భయం పుట్టింది. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అంతవరకు బెటరే. ఇంకా అసలు జగన్ గారికి వ్యతిరేకంగా రాయలేదు ఇవాళ, అంతవరకు మనం సంతోషపడాలి. రైట్. శివశంకర్ గారు, మురళి గారు, ఇందిరా శోభన్ గారు, ముగ్గురికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.